యమున గారు ఇందాక ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అన్నారు కదా, మనం మరణించాక ఏం జరుగుతుందని మీరు మీరు నమ్ముతారు మీ ఎక్స్పీరియన్స్తో? మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? యాక్చువల్లీ చెప్పాలంటే దీంట్లో చెప్పేది ఎంత విపక్షణలో ఇంకో మన మన లాస్ట్ ఏ థాట్ ఉంటుందో మన లోపల మనం ఏం వికారాలు పెట్టుకొని వచ్చామో దాన్ని బట్టి మనకు ఒక జన్మ ఉంటుంది అని అంటారు. వికారాలు అంటే ఏంటంటే మనం చేసిన కర్మలు. ఆ కర్మ ఏంటి, మంచి కర్మ చేసామా చెడు కర్మ చేసామా అని ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇంకొక లైఫ్ ఉంటుంది. మీరు ఆ టైంలో మీరు ఎంత ప్యూరిఫై చేసుకున్న మీ మైండ్ని, దాన్ని బట్టి మీ లైఫ్ ఇంకొక లైఫ్ జన్మ ఉంటుంది అంటారు. నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకు అంతవరకు నాకు ఏం తెలీదు. నేను ఒక ఏమంటారు కిండర్ గార్డెన్ స్టూడెంట్ లాగే చెప్పేది ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆర్ట్ ఆఫ్ డై కూడా హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. అది ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. చెప్పారు మీరు చేసిన కర్మ ఫలితమే మీకు నెక్స్ట్ జన్మ. మీరు ఈ జన్మలో ఏమి మంచి కర్మ చేస్తారో అదే మీకు మంచి లైఫ్ ఇస్తుంది. చెడు కర్మ చేస్తుంటే ఆ చెడు కర్మలోనే మీరు మళ్ళీ పుడతారు.